రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి రాబోతుందని గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి పాలన సాగిందని, ఇప్పుడు ఆ పాలనకు ప్రజలు చెక్కు పెట్టబోతున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మొదటి సీఎం, ఇదే లాస్ట్ సీఎం అవ్వబోతుందని తెలిపారు. గురజాల నియోజకవర్గంలో మైనింగ్, మద్యం రాజ్యమేలుతున్నాయని అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాలేదన్నారు. అధికారులు కూడా ఆలోచించి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి రాగానే గురజాల నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. వైసీపీ ఓటమి ఖాయమంటున్న ఎరపతినేని శ్రీనివాసరావుతో అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు సిద్ధమైంది. అయితే ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమ పేరుతో టీడీపీ ఉమ్మడి పార్టీలు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో జనాలు ఎలా ఆదరిస్తున్నారు అనే దానికి రాష్ట్ర సీనియర్ టీడీపీ నాయకులు, అలానే గురజాల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి చేద్దాం. సార్, ఎలా ఉంది ఈ మేనిఫెస్టో? ప్రజలు ఎలా ఆదరిస్తారు? ఎలా ఉందో మీరు చూశారు. ప్రజల స్పందన కానీ, వైసీపీ పార్టీ నుంచి పార్టీలో జాయినింగ్స్ కానీ ఒక ప్రభావం లాగా జాయినింగ్స్ ఉన్నాయి. 5 సంవత్సరాల అరాచక పరిపాలనకి మే 13తో పులి స్టాప్ పెట్టాలి, తెరదించాలని చెప్పి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించారు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేగా కాసుమేశ్వరి అరాచకాలు, హత్య రాజకీయాలు, దోపిడీలు, దుర్మార్గాలు, మహిళలపై మానభంగాలు, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులను 11 మంది హత్య చేయించడం, 8 మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతలో పడి చనిపోవడం, 1000 ఎకరాల భూములు ఆక్రమించుకోవడం, ఒక దుర్మార్గమైన పరిపాలనకి ఈరోజు తెరదించడానికి ఈ ప్రజలు సిద్ధమయ్యారు. సంక్షేమం నిల్, అవినీతి ఫుల్. ఈరోజు మైనింగ్ కానుంచి, ఇసుక కానుంచి, ఈరోజు మద్యం కానుంచి ఫుల్ దోపిడీ. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి డైరెక్ట్గా మద్యం వ్యాపారం చేసే పరిస్థితికి వచ్చాడు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. గ్రామాల్లో మంచినీళ్ళు కానీ ఊరికి 20 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏ వర్గాన్ని కూడా ఈరోజు సంక్షేమం అందకుండా చేశారు. వాళ్ళ సొంత క్షేమం తప్పితే ప్రజల సంక్షేమం పట్టని ఈ సైకో దుర్మార్గ ప్రభుత్వాన్ని మే 13 జరిగే ఎన్నికల్లో 155 సీట్లు మా కూటమి మాకు వస్తాయి. వీళ్ళకి డిపాజిట్ కూడా లేకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు కూడా గురజాల నియోజకవర్గంలో మైనింగ్ జరుగుతుంది, మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. అసలు దీని మీద మీరేమంటారు? వాళ్ళ ఇష్టారాజ్యం, అడ్డుకునే అధికారులు లేరు, పర్మిషన్ లేకుండా ఎందుకు చేసుకుని అనేవాళ్ళు లేడు, ఎవరైనా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు. అందుకే ఇంకా శిశుపాలుడికి 100 తప్పులుగా శిశుపాలుడు హీరో పెద్ద వేరంగా వేస్తాడు. మే 13 100 తప్పు అయిపోద్ది. వీళ్ళకి శిశుపాళ్ళకు పెట్టిన కదా వీళ్ళకి కూడా పట్టుద్ది. అక్రమ మైనింగ్ వాళ్ళకి పట్టుద్ది, అక్రమ ఇసుక వాళ్ళకి పట్టుద్ది, అక్రమ మట్టి వాళ్ళకి పట్టుద్ది, అక్రమ మధ్య వాళ్ళకి పట్టుద్ది, భూములు ఆక్రమించిన వాళ్ళకి పట్టుద్ది. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి ముఖ్యమంత్రులు భవిష్యత్తులో రాకూడదు. ఈ వ్యవస్థలో బాబాయిలను చంపిన వాళ్ళు, తల్లిని చల్లిని బదాలు పెట్టిన వాళ్ళు, మహిళల్ని గౌరవించలేనోడు, సమాజం పట్ల అవగాహన లేనోడు, అభివృద్ధి పట్ల అవగాహన లేనోడు రాజకీయాల్లో పనికిరాడు. ముఖ్యమంత్రి పీఠ మీద అసలు పనికిరాడు. ఈ కాసుమేశ్వరి లాంటి వాడు అసలు ఎమ్మెల్యేకి పనికిరాడు. అయితే గ్రామాల్లో వీళ్ళే అరాచకాలు సృష్టిస్తున్నారు. ఓ పార్టీకి ఒక న్యాయం చేస్తున్నారు అధికారులు, పోలీస్ యంత్రాంగం. మీ పార్టీకి ఎలా ఉంది సార్? అసలు వాళ్ళు చేశారు. బరి తగ్గించిన అధికారులు కొంతమంది ఉన్నారు. అందరినీ మారమని చెప్తున్నాం. మీరు డ్యూటీలు మీరు చేసుకోమంటున్నాం. మారతారని ఆశిస్తాం. మారకపోతే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరికైనా చట్టం ఒకటే, ఎవరు చట్టానికి అతీతులు గారు. చట్టానికి లోబడి పనిచేయాల్సిందే. పని చేయలేనప్పుడు అదేంటో ఎన్నికల తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు. సార్, రాష్ట్రంలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. మేనిఫెస్టో ఎలా ఉంది సార్? వాళ్ళు ఏదైతే సీఎం జగన్ అయితే సూపర్ 6, సూపర్ 10 తెచ్చినా మేమే గెలుస్తూ ఉంటారు, అంత ధీమా వాళ్ళకి. ఇప్పుడు ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, ఓడిపోయేవాడికి మాటలు ఎక్కువ. 175 వైనాట్ 175 సింహ సింగిల్గా వస్తుంది. ఇప్పుడు వస్తుందా సింహ సింగిల్గా? రావట్లా. వైనాట్ 175 ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను ఒంటరివాడిని చేశారు, అందరూ ఒకటయ్యారు అంటున్నాడు. జగన్మోహన్ తెలుసుకోవాల్సిందే, చరిత్రలో నియంతలందరూ ఒంటరి వాళ్ళు అవుతారు. నియంతల చేతిలో బాధితులందరూ ఒకటవుతారు. మేమందరూ బాధితులం, ఒకటయ్యాం. ఆ నియంత ఒంటరివాడయ్యాడు. అందుకనే మేము బాధితులు అందరం కూడా ఒకటయ్యి
సంఘటితంగా పోరాడి ఈ నియంత్రణ ఇంటికి పంపిస్తాం. ఈ అక్రమార్కుడు, ఈ సైకో, ఈ దుర్మార్గుడు, సమాజం పట్ల కనీసం అవగాహన లేనివాడు, తన క్షేమమే తప్పితే ప్రజల క్షేమం పట్టనివాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక ఇతన్ని రక్షించడానికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా ప్రకృతి సహకరించదు. పైవాడు చాలా గొప్పవాడు. అందుకే అందరూ కలిపి ఇతన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, దేవుళ్ళు సిద్ధంగా ఉన్నారు, ప్రకృతి సిద్ధంగా ఉంది. సర్వ వ్యవస్థను ఎలా దోపిడీ చేసి నాశనం చేశాడో సర్వశక్తులు ఈరోజు అందరూ కలిసి ఒడ్డి ఈ దుర్మార్గుడిని ఓడించడానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సూపర్ సిక్స్ తెచ్చినా మేమేం గెలుస్తాం, ఇంకోటి తెచ్చినా మేమేం గెలుస్తామంటే ఓడిపోయాడిని ఓడిపోతానని చెబుతాడా? చెప్పడు కదా. అందుకని జూన్ 4 చూడండి, మే 13 రిజల్ట్ చూడండి, ఎలా ఫలితాలు రాబోతాయని మీకు అర్థమైంది కదా. డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డికి మొదటి ముఖ్యమంత్రి ఇప్పుడే, చివరి ముఖ్యమంత్రి ఇప్పుడే, శాశ్వతంగా జైల్లో ఉంటాడు. ఈ పార్టీ ఇంకో పార్టీలో మెర్జ్ అయిపోద్ది. ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ ఉండదు. ఉంటే నన్ను మీ 99 టీ వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ అడగండి, నేను ఇస్తాను. సార్ 13వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం? నేను అనేది ప్రజాస్వామ్యాన్ని బతికించమంటాను, దుర్మార్గ పాలన ఇంటికి పంపించమంటాను. ఎవ్రీ పర్సన్కి రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలి. వీళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది, వాళ్ళ ఎస్టేట్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డికి గురిజాల కాసుమేశ్వరి ఎస్టేట్ కాదు. కాబట్టి ఏ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారో ఆ అధికారం వాళ్ళకి పోబోతూ ఉంది. వాళ్ళు అరాచకాలు చేశారని మేము చేయం. వాళ్ళ అరాచకానికి మేము అభివృద్ధిని అడ్డుకట్ట వేస్తాం, అభివృద్ధి చేస్తాం, ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం. ఈ దుర్మార్గ పరిపాలన ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు మీకు ఒక ఛాన్స్ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక్క ఛాన్స్ అంటే మీరు అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి కరెంటు తీగ పట్టుకుంటే ఏం జరుగుతుందో అదే జరుగుతున్నారు. ఈరోజు అదే జరిగింది. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, వ్యవస్థలన్నీ బ్రష్ పట్టిపోయినాయి. 13 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారో తెలియదు. ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు, అభివృద్ధి కార్యక్రమం లేదు. కాబట్టి అందరూ స్వేచ్ఛగా బతకాలంటే, అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే ఈరోజు మా పార్టీ గెలవాలా, కూటమి గెలవాలా. అదే నేను ప్రజలను కోరుకుంటున్నాను, గుజరాత్ ఎన్నికల ప్రజలను కూడా కోరుకుంటున్నాను. అంటే మొత్తం మీద చూసుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ విజయం సాధిస్తుంది. మే 13న ప్రజలందరూ కూడా టీడీపీకి ఓటేసి మద్దతు పలకాలని, అలానే గురిజాల నియోజకవర్గాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలపడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో అనిల్ కుమార్, 99 టీవీ, పిడిగిరాళ్ళ. ఏ గడపకు వెళ్ళినా ప్రజల నుంచి